హాయ్! హలో అండి. ఈ ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఈ సండే స్పెషల్ మా ఇంట్లో బిర్యానీ, చిక్కటి గ్రేవీతో చికెన్ కూర వండానండి. చికెన్ కూర ఇలా వండితే చాలా బావుంటుంది. నేను ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా 4, 5 సార్లు వాష్ చేసి ఒక బౌల్‌లో వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్టు, ఒక కప్పు పెరుగు, కొంచెం ఆయిల్ వేసి చికెన్‌కి బాగా ప్రెస్ చేస్తూ ముక్కలన్నిట్లికి పట్టించేసానండి. ఇలా పైకి కిందకి ముక్కల్ని బాగా కలుపుతూ ఉప్పు, కారం బాగా పెరుగు పట్టించి ఒక అరగంట మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టి ఒక స్పూను ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ తెల్ల నువ్వుపప్పు, ఒక 5 లవంగ మొగ్గలు, 2 యాలకులు, కొద్దిగా చెక్క వేసి లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఇలా లైట్‌గా వేపుకున్న దాన్ని చల్లారబెట్టుకొని ఈ మసాలా మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పౌడర్ పక్కన పెట్టి స్టవ్ మీద పాన్ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసి ఒక స్పూన్ సాజీరా వేసి ఒక్కసారి ఇలా ఆయిల్‌లో బాగా కలుపుకోవాలి. సాజీరా వేయడం వల్ల కూరైతే చాలా టేస్టీగా చాలా బావుంటుందండి. నేను ఒక 4 ఉల్లిపాయలు సన్నగా ఇలా కట్ చేసి ఆయిల్‌లో వేశానండి. ఒక్కసారి పైకి కిందకి బాగా కలుపుతూ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఉల్లి ముక్కలు పచ్చివాసన పోయేలాగా మగ్గించుకోవాలి. ఒక స్పూను ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. కొంచెం ఎక్కువే వేస్తున్నాను. ఒకసారి బాగా ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లి ముక్కల్లో కలిసేలాగా బాగా కలుపుతూ మగ్గించేయాలి. మగ్గించిన ఉల్లి ముక్కల్లో నానబెట్టి పక్కన పెట్టిన చికెన్ వేసి ఇలా ఒక్కసారి బాగా పైకి కిందకి కలిపేసేయాలి. చూసారు కదా! చికెన్ వేసి నేనిలా అయితే ఒక్కసారి ఉల్లి ముక్కలు అంతా కూడా చికెన్ ముక్కలకు పట్టేలాగా పైకి కిందకి కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టాను. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా! చికెన్ ఇలా మగ్గుతున్నప్పుడు 4 పచ్చిమిర్చి సన్నగా చీల్చివేసి ఒక్కసారి పైకి కిందకి కలిపి ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టాలి. చూసారు కదా! ఇలా ఆయిల్ వచ్చింది కదండీ! అంటే చికెన్ ముక్కలు మగ్గినట్టు లెక్క. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్లో ఒక 3 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఆల్రెడీ నేను చికెన్‌లో ఒక స్పూన్ వేశాను కాబట్టి 3 స్పూన్లు సరిపోతుంది. రుచికి సరిపడగా రాళ్ళుప్పు వేస్తున్నానండి. రాళ్ళుప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం మసాలా పొడి చేసి పక్కన పెట్టుకున్న మసాలా పొడిని చికెన్ అంతా ఒక్కసారి జల్లుతూ ఇలా పైకి కిందకి కలిపి కంటెంటెన్సీ ఎంత సరిపోతుందో వాటర్ అంత కొద్ది కొద్దిగా వేసి చికెన్ ముక్కలు ములిగేలాగా నీళ్లు పోసుకోవాలండి. నేనైతే చూసారు కదా! ఇలా పోసాను. ఆల్రెడీ చికెన్ ముక్కలు మగ్గాయి కదండీ! ఇలా పోసుకుంటే నీళ్లు సరిపోతుంది. కొద్దిగా నేను కొత్తిమీర వేసి మూత పెట్టేశాను. ఒక 20 నిమిషాలు ఉడికించానండి. 20 నిమిషాల తర్వాత చూస్తే చిక్కటి గ్రేవీతో చికెన్ కూర అయితే దగ్గర పడిందండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి ఒక్కసారి పైకి కిందకి బాగా కలిపానండి. ఎంతో టేస్టీగా చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది. పూరి, చపాతీ, రైస్ దేంట్లోకైనా కూడా చాలా బావుంటుందండి. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.